ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అగ్రస్థానంలో నిలవాలనే లక్ష్యంతో సోషల్ మీడియా దిగ్గజం మెటా చేపట్టిన భారీ పునర్వ్యవస్థీకరణ ఇప్పుడు సంస్థలోనే తీవ్ర అసంతృప్తికి దారితీసింది. ఉద్యోగుల నుంచి ఊహించని స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం కావడంతో సంస్థ ఉన్నత యాజమాన్యం తమ నిర్ణయాల్లో లోపాలు జరిగాయని బహిరంగంగా అంగీకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాది మార్చిలో ఏఐ ప్రాజెక్టులను వేగవంతం చేయడానికి మెటా అప్లైడ్ ఏఐ పేరుతో కొత్త విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో సంస్థలోని వివిధ విభాగాల నుంచి సుమారు 6,500 మంది ఇంజనీర్లు, ప్రొడక్ట్ మేనేజర్లను కొత్త బృందంలోకి బదిలీ చేసింది. అయితే ఈ మార్పులు ఉద్యోగుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా అమలు చేయడం వివాదానికి కారణమైంది. కొత్త విభాగంలో అప్పగించిన పనులు ప్రధానంగా ఏఐ మోడళ్ల శిక్షణ కోసం పజిల్స్, కోడింగ్ సమస్యలు రూపొందించడం వంటి రొటీన్ స్వభావం కలిగినవిగా ఉండడంతో పలువురు ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు ఉద్యోగులు ఈ విభాగాన్ని రష్యాలోని కఠిన ఖైదీల శిబిరమైన గులాగ్తో పోల్చడం పరిస్థితి తీవ్రతను సూచించింది. సంస్థలో నెలకొన్న ఈ అసంతృప్తి వివరాలు వైర్డ్ పత్రిక ద్వారా వెలుగులోకి రావడంతో మెటా యాజమాన్యం స్పందించింది. ఉద్యోగులకు పంపిన అంతర్గత లేఖలో మెటా చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఆండ్రూ బోస్వర్త్ కంపెనీ లక్ష్యాలు మరియు ఈ మార్పులు ఉద్యోగుల కెరీర్కు ఎలా ఉపయోగపడతాయో సమర్థంగా వివరించడంలో సంస్థ విఫలమైందని అంగీకరించారు.